హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మన్నార్ ఛానల్. ఈరోజు మన ఇడ్లీ పొడి తయారు చేస్తాము. అదంట తమిళనాడు. 2 స్పూన్ ఎన్న సొల్లు, ఒక 2 స్పూన్ నూనె వేసేసి ఒక కడాయిలో ఇంగువ వేయాల. పొడి వేయకూడదు, గడ్డ వేయాల. ఇంగువ గడ్డ వేయాల. బాగా వేయించుకోవాలా. సిమ్లోనే పెట్టి వేయించాలా. హైలో పెట్టినామంట లోపల వచ్చి బాగా ఉడకదు అది ఇంగువ. దానివల్ల సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఒక యాంపై మిరపకాయ వేసుకోవాలా. నేను 1/2 కేజీ పప్పులకు ఒక యాంపై మిరపకాయ వేసిండాను. దానికి తగినట్టుగా మన పప్పు ఎంత ఎత్తుతామో ఇప్పుడు 1/4 కేజీ అంట 25 మిరపకాయ వేసుకోవాలా. 1/2 కేజీ అంట యాంపై మిరపకాయ వేసుకోవాలా. ఇది బాగా కొంచెం నూనె వేసి కొంచెం ఒక 2 స్పూన్ నూనె వేసి వేయించుకోవాలా. ఇంగువ వేస్తాం కదా, దాని తర్వాత ఈ మిరపకాయని వేయించుకోవాలా. ఇది వేయించిన తర్వాత మన మంచనీపప్పు వేయించాలా. ఇప్పుడు మంచనీపప్పు వేయించుతాము. దీనికి నూనె వేయకూడదు, ఒట్టిగా మన దాంట్లో నూనె ఉంటుంది కదా, దాంట్లోనే వేయించుకోవాలా. బాగా మనకు బ్రౌన్ కావాలా, బాగా ఉడకాలా మంచనీపప్పు. చూడండి, బాగా డ్రైగా ఉండాలి. దీంట్లో కొంచెం కూడా నూనె వేయాలి నేను. అట్లాగనే మన ఉద్దిపప్పు కూడా వేయించుకోవాలా. ఉద్దిపప్పు, కరివేపాకు అన్నీ వేయించుకోవాలా. మన ఇప్పుడు ఉద్దిపప్పు వేసి ఉండాము. ఇది బాగా వేయించాలా. దీంట్లోనే మన కరివేపాకు వేసినామంట హీట్లోనే ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ కరివేపాకు మన తనిగా వేయించవచ్చు పని లేదు. దీంట్లోనే మనం వేసుకునేసి బాగా అట్లా కలిపినామంట బాగా ఉడికిపోతుంది. అంతే. ఇప్పుడు ఇది అయిన తర్వాత దీంట్లో నువ్వులు, మిరపకాయ, మంచనీపప్పు, ఇంగువ, ఉద్దిపప్పు ఇప్పుడు వేయించుతాము. కరివేపాకు, మళ్ళీ దీనికి తగినట్టుగా ఉప్పు వేసి బాగా ఇది ఆరిన తర్వాత పొడి చేయాలా. దీనికి తగినట్టుగా ఉప్పు వేస్తాము. అంతే. ఇది ఆరిన తర్వాత మన పొడి చేసుకునేసి మన ఇడ్లీ పొడి దోశకు ఇది బాగుండు. ఈ పొడి వాసనగా బాగుండు. మంచి నూనె పోసుకునేసి మన సైడ్ డిష్గా పెట్టుకోవచ్చును. ఇప్పుడు మన చట్నీ లేదంట, నాకు టైము వర్కర్స్ అన్నీ ఉంటారు, నిండా పీపుల్స్ వచ్చి ఉమెన్స్ అన్నీ వర్కర్స్ ఉంటారు. వాళ్ళకు మార్నింగ్లో మన ఫాస్ట్గా చట్నీ చేయ முடியாது. దానికి ఇడ్లీ పొడి ఇట్లా చేసి పెట్టుకున్నామంట మన సైడ్ డిష్గా పెట్టుకోవచ్చును. దీని పిల్లకాయలు కూడా మీరు ఇచ్చినారంట. ఇడ్లీలో పైన బాగా పొడి వేసేసి ఇచ్చినారంట. పిల్లకాయలు బాగా ఇష్టంగా తింటారు. మరి ఇట్లాగా ఇడ్లీ పొడి ఇంట్లో చేసి చూడండి. దీనికి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా ఉండిందంట. పొడి రెడీ అయిందండి. ఇడ్లీకి మంచి నూనె వేసుకొని ఆ నూనెతో కలుపుకొని ఇడ్లీ తింటే సూపర్గా ఉంటుంది. టేస్టీ.